శ్రమ ఎవరికి అంటే వాక్యం చెబుతుంది, ఎవరైతే సువార్త క్రమము చొప్పున బ్రతుకుతారో వారికి శ్రమ. నీకు వస్తున్న శ్రమలు సువార్త క్రమమును బట్టి వస్తున్న శ్రమలా, లేదా లోకములో నువ్వు వేస్తున్న పిచ్చి వేషాలను బట్టి వస్తున్న శ్రమల? కొంతమంది వాక్యానుసారముగా వాక్యములో నుంచి వైదొలిగిపోయి తమకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ ఉంటారు. అయ్యో మేము చాలా శ్రమల్లో ఉన్నామండి. ఎందుకు శ్రమలు? నీ శ్రమలు సువార్తను ప్రకటించడం బట్టి వస్తున్నాయా, లేదా సువార్త వలె జీవించడం వస్తున్నాయా? సువార్తను బట్టి నీకు శ్రమలు వస్తున్నాయా, లేదా నీవు చేసుకున్న తప్పులను బట్టి, నీవు నడుస్తున్న మార్గములను బట్టి నీకు శ్రమలు వస్తున్నాయని నిన్ను నీవే పరీక్షించుకోవలసిన సమయం ఇది ప్రియమైన దేవుని వారలారా. బైబిల్లో ఏ శ్రమ గురించి అత్యధికంగా మాట్లాడారు భక్తులు అంటే సువార్త కొరకు శ్రమ, దాని గురించి మాట్లాడింది బైబిల్. ఈరోజు విశ్వాసులకు శ్రమ కలుగుతుంది, అలాంటి శ్రమలు బట్టి కాదు. వీళ్ళు సువార్త ప్రకటించరు, సువార్త వల్ల జీవించరు, ఏ రోజు కూడా వాక్యానుసారమైన నడిపింపు ఉండదు. మేము చాలా శ్రమల్లో ఉన్నామండి. ఏ శ్రమలు? ఏ శ్రమలు? దేవుని సువార్తను ప్రకటించడం బట్టి వస్తున్న శ్రమలా అవి? నో నో నో. దేవుని సువార్తను ప్రకటించడం బట్టి వచ్చే శ్రమలు అది వాక్యానుసారంలో నీ జీవితానికి అవి సెట్ కావు. ఎందుకంటే నీవు సువార్త ప్రకటించట్లేదు కదా. ఈరోజు అనేక మంది సువార్తను ప్రకటించడం లేదు.